మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్య కాస్త టూరిల్ వచ్చినట్టున్నారు, కొంచెం మనిషి కూడా మారిపోయారు. అంటే జనరల్గా ఎలక్షన్స్ తర్వాత వస్తున్నటువంటి కాల్స్కి ఏమన్నా భయపడి వేషం మార్చారా, లేదంటే ఇంకేమన్నా వేరే ఏమన్నా ఉందా? నాకు మైరా మీడియాతో కొంచెం బంధం పెద్దదండి. ఎందుకంటే నాకు ఫస్ట్ మీ దగ్గర నుంచి నేను యూట్యూబ్లో మొదలెట్టినాను కూడా. సార్ మీకు బాగా తెలిసే విషయం. ఎస్ సార్. పైపచ్చి నాకు ఎక్కువ అవకాశం ఇచ్చింది కూడా మైరా మీడియా. నన్ను ఎన్నిసార్లు గుండుతో చూసి ఉంటారు. అవును, నేను చాలా ఎక్కువ సార్లు ఆ దేవదేవుడు నాకు వెంకటేశ్వర స్వామికి చాలా ఎప్పుడైనా నేను తలనీళ్ళు ఇచ్చి వస్తా. ఈ మధ్యన ఈ గడ్డం ఒకసారి ఉంచి తల తీయించుకుని వచ్చాను, కానీ ఎప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటా సార్. నా ఇంటర్వ్యూలు పాత చూస్తే ఎవరికైనా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి గుండె అన్నది తెలుస్తుంది. ఇంకోటి ఏంటన్నారు, భయమా? మనిషికి సాగు ఒకసారి వస్తుంది సార్. ఇవాళ సస్తే రేపు రెండో రోజు. మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరికి భయపడి నా జీవితంలో. నేను భయపడేది మా నాన్నగారు. మా నాన్నగారికి నేను భయపడతా, ఆ మహానుభావుడే లేడు. అంటే అలా అంటే నేను బరి తెగించినట్టు కాదు. ఆయన దగ్గర ఏంటంటే నాది తప్పు అని మా ముట్టలు లేకుండా మా మమ్మీ చెప్పేవాడు ఆయన. అందుకని ఆయన మీద ఆ గౌరవంతో నేను తప్పు చేయకుండా ఉండేవాడిని సార్. అది భయం అనుకుంటారు చాలామంది. అలాగే నేను సాధారణంగా ఏంటంటే నేను నా విశ్లేషకుడిగా మీకు ఒక విషయం చెప్తా సార్. మొదట్లో నేను తెలుగుదేశం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అని మాట్లాడుతున్నారు అందరూ. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పటికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంకా గవర్నెన్స్ వింగ్స్ ఓపెన్ అవ్వలేదు. వింగ్స్ ఓపెన్ అయిన దగ్గర, నేను కన్విన్స్ అయిన దగ్గర అక్కడి నుంచి నా విశ్లేషణ పంథా మారింది. మూడోది, తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కంపారిటర్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలి. కానీ మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి, చంద్రబాబు భజన చేయడానికి ఆల్రెడీ ఆ భోగనిగాలు ఉన్నారు కదా, వాళ్ళు భజన చేసుకుని వస్తున్నారు. నేను కూడా భజన ఎందుకు? దానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం దీని మీద. ఎందుకంటే ఓటు నోటు కేసులో దేబ్ జిల్లాగా ఎడ్డిమోలోకల్లో వాళ్ళు కూర్చున్నప్పుడు చేసింది నేనే. నేను మర్చిపోయారా? ఏమి వాస్తవం ఏది ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. అంతకు మించి ఇంకేముంది? అలాంటి విశ్లేషణలు నావి చాలా ఉన్నాయి. ఎప్పుడైనా సరే విశ్లేషకుడు ఏంటంటే సబ్జెక్ట్ మీరు ఏం అడుగుతారు దానికి నేను విశ్లేషిస్తాను. ఇప్పుడు మీరు ఏంటి భయం పడుతున్నారు సార్, వేషం మార్చారంటాడు. వేషం మార్చండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీళ్ళు ఇవ్వకుండా ఎవరైనా సగం వస్తారు. నేనైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా, నేను ఒక లాస్ట్ ఇయర్లో అయితే నేను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15-20 డేస్లో 2 సార్లు వెళ్ళవలసి వచ్చింది. ఆ 2 సార్లు నేను తలనీళ్ళు ఇచ్చుకుని వచ్చిన. నాకు అలాంటిది ఏం లేదు. అది భయం అన్నది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్లడ్లో లేదు. నేను ఎవరికి భయం పడినా. మహా అయితే కొడతారు, మహా అయితే చంపేస్తారు. ఈ రెండింటికి నేను సిద్ధపడి ఉన్నా. ఎందుకంటే నేను తప్పు చేయలేదన్న విషయం నాకు బాగా తెలుసు. తప్పు చేసినప్పుడు నా అంతటి నేనే అపాలజీ అడుగుతా. అసలు నేను ఎవరికి తల వంచను. నేను అంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఏమన్నా మంచి శుభసూచకాలు లాంటివి కానీ, లేదంటే హ్యాపీగా ఫీల్ అవటం కానీ అటువంటి సంఘటనలు? దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. ఏం లేదు, నా వీడియో చూస్తే నన్ను తిట్టినోడు కూడా అరే మీరా సార్ అన్నాడు. అప్పటిదాకా నా ఆటోలో తిట్టాడు, అరే మీరా సార్, మరి కొడతానో తిడతానో సరే. అవన్నీ సర్వసాధారణం. ఎందుకంటే వ్యక్తికి ఒక స్పాంటేనియస్గా ఒక పార్టీ మీద కానీ లేకపోతే వ్యక్తుల మీద కానీ మమకారం ఉంటుంది. క్రిటిసిజం అందరూ తట్టుకోలేరు. తట్టుకోకుండా మనిషి యొక్క రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా రియాక్షన్స్ చూపిస్తారు. ఎదురుగుండా ఉంటే తంతం పొడుస్తాను. కానీ ఎవరైనా సరే మనిషి ఎదురుగుండా కనబడినప్పుడు ఈల్డ్ అవుతారు. అది సాధారణం. ఏం మన పగలు కక్షలు కావేశాలతో మనకేం పొలం గట్టులు తగులు లేవు కదా. అంతే సార్. ఎవ్రీబడి హ్యావ్ సింపథైజ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు వాళ్ళ పార్టీని వాళ్ళు గౌరవించుకుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీలు వాళ్ళు గౌరవించుకుంటారు. ఎవరి గౌరవాలు వాళ్ళు. అలా అయితే నాకు జనసేన పార్టీ నుంచి నేను ఎన్నో సంవత్సరాలు బట్టి డిబేట్లో నన్ను వ్యతిరేకించి సాక్షి ఛానల్లో నాకు కో ప్యానలిస్టులై నాకు సారీలు చెప్పారు వాళ్ళు. ప్రసాద్ అన్న మిమ్మల్ని ఎన్నాళ్ళు బట్టి అర్థం చేసుకోలేకపో, వాస్తవం అయితే మాకు అన్యాయం జరిగిందని. ఇవన్నీ ఏంటంటే సర్వసాధారణం అండి. ఎప్పుడైనా సరే క్షౌరం అయితేనే కానీ వివరం తెలియదని నేను క్షౌరం చేయించుకుంటాను. కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, బోడిగుండ అంత సుఖం ఇంకోటి లేదని. నాకున్న పట్టబొరకి బోడిగుండే జస్టిఫైడ్ యాక్ట్. ఇంకేముంది అంతకన్నా? ఇంకేముంది దీంట్లో? భయాలు, కక్షలు, కార్పణ్యాలు ఏమి ఉండవు. ఇవన్నీ పోసుకోలు కబుర్లు అంటారు. అవి టైం వేస్ట్ కార్యక్రమాలు. మనకి ప్రజలకు ఇవన్నీ అనవసరం. సార్, సో మీరు అంటే కొంతమంది చూడండి ఏదో పోర్టుగల్లో నాకు కాల్ చేస్తారు, అది రికార్డ్ చేసేది వీడియో అంటే ఏమనాలి దాన్ని? ఆడియోలు కూడా చూసాను. భయపడ్డ కేఎస్ ప్రసాద్ ఎవరికి భయం పడుతుంది? నేను ఇప్పటికే చెప్తున్నాను, నేను పల్నాడు విషయంలోనూ రాయలసీమ విషయంలో నా విశ్లేషణలు మొదటి నుంచి చూడండి. మీరు మీ ఊర్లో వాళ్ళని కొట్టుకోవడానికి మీరు ఎందుకు దానికి ఏవో చూడండి ఏమంటారు ఫ్యాక్షన్లు ఇలాంటి పొగడి కబుర్లు చెప్తే నాకు నచ్చదు. ఇండియా పాకిస్తాన్ ఏంది మీ ఊర్లో మీరు అనుకోండి, నాకు అర్థం కాదు. మీరు రాష్ట్ర విభజన అప్పుడు ఈ కేసీఆర్ లాంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీ పౌరుషాలు ఎక్కడ సచ్చాయి అన్న దాని మీద నా ఎన్ని విశ్లేషణలు ఉన్నాయి. అవును సార్. నేను మొమ్మట పడిన నా విషయంలో రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడానికి మీ పౌరుషాలు నిజంగా ఉపయోగపడి ఉంటే నేను ఖచ్చితంగా ఎస్ ఆ రోజు మీరు పోరాటానికి వృధా అయింది, క్షమించండి నేను చెప్పుంది. ఇప్పటికి కూడా ఊర్లో ఉన్నది అనుకుని దానికే ఈ గ్యాప్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే జనరల్గా ఎక్కడున్నా మీరు అన్ని న్యూస్ అంతా ఫాలో అవుతూనే ఉంటారు.
పిన్నెల్లి గారి అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది గత 2-3 రోజులుగా. రెండు విషయాలండి. సార్, ఈ నిమ్మగడ్డోడు లాస్ట్ టైం ఎలక్షన్ ఆఫీసర్గా ఉద్ధరించి ఊళ్ళి ఏం వెలగబెట్టాడో ప్రజలకు బాగా తెలుసు. జడ్డితనానికి పరాకాష్ట. ఇప్పుడు పాత ఇన్ఫ్లుయెన్స్లు యూజ్ చేసుకుని వెళ్ళి ఆ వీడియోలు ఇచ్చి తెలుగుదేశం వాళ్ళు ఏ కెపాసిటీతో దాన్ని రిలీజ్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ అయినా గుడ్డి గుర్రానికి ఫలితం అవుతుందా? ఇది క్లియర్. మీకు ఒక ప్రజలకు ఇందులో అర్థమవలసిన విషయం ఒకటి ఉందండి సార్. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన ఎలక్షన్ ఒక్కసారి ప్రజలు గమనించుకోగలిగితే 415 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు 2వ టర్మ్ ఓడిపోవడానికి సమాయత్తమై ఉన్నారు. అప్పుడు ఆయన మరణానంతరం జరిగిన మిగిలిన అన్ని ఎలక్షన్స్ ఫేజుల వరకు జరుగుతాయి కదా, అవన్నీ కాంగ్రెస్ చేసి మహానుభావుడు పివి నరసింహరావు గారు పదవి అలంకరించారు. ఇది 2 టర్ములు బట్టి 303 స్థానాలకు ఎగబాకిన బీజేపీ సేమ్ అదే గుండెగించే కార్యక్రమం సిద్ధమైంది దేశవ్యాప్తంగా. వీళ్ళని ప్రోయాక్టివ్గా వీళ్ళు ఏం చేస్తారంటే సత్తా బజార్ని ఓపెన్ చేశారు. మిగిలిన దేశంలో ఎక్కడ కూడా బెట్టింగ్ లేడు. మన తింగరమేళం అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఈ తింగరమేళంకి ఏం చేశారంటే సత్తా బజార్ని ప్రొవోక్ చేసి అప్కి బార్ 400 అని ఎరగబడుతున్న బీజేపీకి ఇక్కడ రిజల్ట్స్ ఎలక్షన్ అయిన వెంటనే చెప్పేశారు అందరూ. మళ్ళీ విశ్లేషకులు చాలా మంది చెప్పారు వైఎస్ఆర్సీపీ గ్యారంటీకి గెలవబోతుంది. ఎందుకు? వాళ్ళు 4 పాకెట్స్ని రిలీజ్ చేశారు. ఏది? పల్నాడు, రాయలసీమలో తాడిపత్రి, చిత్తూరులో తిరుపతి, ఇంకోటేమో మన నరసరావుపేట. ఇవి ఎంచుకొని ఎస్పీలను ఎక్కడ మార్చారో అక్కడ ఓవర్ యాక్షన్ చేయించారు. ఈ భయభ్రాంతులు గురి చేసి రాష్ట్రంలో మిగిలిన ఆడపిల్లలు ఎక్కడ ఓట్లు రానివ్వకుండా భయం క్రియేట్ చేద్దాం అనుకున్నారు. తెంగరతనం కదా. జడ్డుమలకల్తనానికి నిదర్శనం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఓవర్ యాక్షన్. 11 గంటల లోపు మన వాళ్ళందరూ ఎలక్షన్లు ఓట్లు వేసి వెళ్ళిపోండి. తరంతరం ఎన్డీఏ కూటమి వస్తుందని మాట్లాడుతాడు. తెలుగుదేశం మర్చిపోయేది ఏంటి? వీళ్ళు సత్తాబజార్ బీజేపీ వాడు ఇచ్చిన ఆల్రెడీ కోతాట ఆడుతున్న పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు తోడేయడు ఇంకో కోతాటకి. వీళ్ళు బీజేపీ వాడు ధైర్యం ఏంటి? ఇక్కడ 25 సీట్లు ఎవడు గెలిచినా మా ఖాతాయే. తెలుగుదేశం వెళ్ళినా లేకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళినా మాదే, ఇది మాదే అని బ్రహ్మానందం గడు ఆ ఇంద్ర సినిమాలో పంచినట్టు ఇటు పనిచేసుకోండి రెడీగా ఉన్నాడు. ఈ టీ కొట్టాడు వీళ్ళందరూ రెడీగాను. సో ఇక్కడ వాస్తవం ఏంటి? ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. మీకు వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకో, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక 150 సీట్లు ఎత్తుకోదేసే పరిస్థితిలో ఉంది. ఈ ఫేజ్ ఏంటి? బెట్టింగ్లు వీళ్ళందరినీ ఓపెన్ చేసేస్తే ఏముంది? దీంతో సత్తాబజార్ ప్రభావంతో ఎన్డీఏ కూటమి వచ్చేస్తుందటని మహేంద్రజాలం నరేంద్ర మోడీ గారు తెరలేపారు. దీనికి మనోడు ఈ చిలక జోస్యం చెప్పి చంద్రబాబు నాయుడు కూడా అచ్చని పచ్చపోస కబుర్లు. ఇక్కడ ఈ 4 ఎస్పీల్ని మార్చిన దగ్గర దీంట్లో ఏంటి? తాడిపత్రి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ గురించి చెప్పాలంటే మొదటి ఉదాహరణ అదే. అల్లు అరవింద్ కొడుకు అక్కడ ఎవరు మన శిల్పారావు గారికి అల్లు అరవింద్ గారు అబ్బాయి పేరేంటి? బన్నీ అల్లు అర్జున్. వెళ్ళేసరికలంటే 144 సెక్షన్ వేగాతం కలిగిపోయింది, తిరగబడిపోయి చచ్చిపోయని చెప్పి ఎస్పీని మార్చేశారట. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చొక్కలెట్టుకొని పక్క స్లిప్ ఇలా అందించి ఆ స్లిప్ మళ్ళీ చూసి సంతకం పెట్టించి మళ్ళీ పక్కకి బాబు ఆగు, ఆ లోపల ఒకరు ఉన్నారు రహస్య ఓటింగ్ కదా అని సూక్తి ముక్తాలు చెప్పే టొపేరం బేచినాడు కూర్చోబెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా పెట్టాట వీడికి వేద్దాం అనుకుంటాం ఏం ఆడికేస్తాం అని చూపిస్తున్న వీడియోలు ఎన్ని ఉన్నాయి చూడమను. మెజరబుల్ ఫెయిల్యూర్. పవన్ కళ్యాణ్ భార్య ఏ కెపాసిటీతో లోపలికి వెళ్ళింది ఆవిడ? మెజరబుల్ ఫెయిల్యూర్. ఇవన్నీ ఇక్కడ మళ్ళీ పిన్నెల్లి గారి దగ్గరికి వచ్చారు కల్లా 5 టర్ములు బట్టి ఆయన అక్కడ గెలుచుకొస్తాడు. 6వసారి ఎలక్షన్. ఈ 6వసారి ఎలక్షన్ పెట్టినోడు అభ్యర్థి ఈ బ్రహ్మానంద రెడ్డి. వీడి పరిస్థితి ఏంటి? ఓకే ఏంటి పరిస్థితి? ఫ్యాక్షన్ రాజకీయాలు 5వ 7వ మర్డర్లు చేస్తే ఆనాటి మహానుభావుడు కౌముది గారు పూర్ణచంద్రరావు గారు ఇద్దరు ఎత్తి కొదేసిని బస్సు ఎక్కించి పంపించారు. నడి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి మర్చిపోయినట్టుకున్నారు. ఇది సెన్సిటివ్ ఏరియా కదా. ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఎక్స్ట్రా ఫోర్సెస్ని డిప్లాయ్ చేసిందా? పాయింట్ 1. రెండోది వెబ్ కాస్టింగ్ జరుగుతుంది కదా కదా. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే పిరికోడు చచ్చిపోయి భయంతో అనుకుందాం. ఎలక్షన్ కమిషన్ గుడ్డు గుర్రంకైనా ఫలితవుతుందా? వెబ్ కాస్టింగ్లో 48 గంటల తర్వాత సుప్రీంకోర్టు గడ్డెడితే రిజల్ట్ ఇచ్చింది ఇంత పర్సంటేజ్ అని. వెబ్ కాస్టింగ్లో 16 ఈవీఎంలు బదలు కొట్టారు. పిన్నెల్లి గారు బదలు కొట్టారు అనుకుందాం. బదలు కొట్టారు యాజ్ పర్ దిక్కుమాల తెలుగుదేశం వీడియో ప్రకారం. ఎలక్షన్ కమిషన్ ఆ రోజే 16 దగ్గర అనిశ్చితి ఉంది. రీపోలింగ్ విషయంలో ముఖ్యంగా పిన్నెల్లి గారు బద్దలు కొట్టారని ఎక్కడైనా ప్రవచనం చెప్పిందా? లేదు కదా. సిట్టోళ్ళు ఇవాళ వెళ్ళిన తర్వాత తాడిపత్రిలో అక్కడైతే పెద్దారెడ్డి ఇంటి ముందు జేసీ దివాకర్ రెడ్డి సెన్సిటివ్ ఏరియా కదా. అక్కడ జెండాలు అట్టుకుని ఆ గ్రౌండ్లో కాలేజ్ గ్రౌండ్లో ఎరగబడిపోయి మెటమెట్లు ఆడిపోతుంటే మరి అక్కడ 144 సెక్షన్ ఎందుకు వర్తించట్లేదు? ఫెయిల్యూరే కదా. పిన్నెల్లి గారి దగ్గరకు వచ్చేసరికల్లా
ఈ కౌముది గారిని లేదా పూర్ణచంద్రరావు గారిని గతంలో జరిగిన అనుభవాల్ని పోలీస్ వ్యవస్థ కొత్త ఎస్పీ ఫస్ట్ కాల్ చేసి ఇది సెన్సిటివ్ ఏరియా కదా సార్, ఇట్లా నేను కొత్తగా టాస్క్ తీసుకున్నాను, ఇప్పుడు కౌముది గారు పూర్ణచంద్రరావు గారు నాకు ఉన్న అనుభవం తక్కువ, ఇక్కడ ఈ సెన్సిటివ్ ఏరియాలో ఈ బ్రహ్మానంద రెడ్డి త్రూగా వచ్చే దరిద్రాన్ని ఎలా నిలువరించాలని ఫస్ట్ అడగల. అంతేగా, ఎందుకు అడగలే? తర్వాత మీలాంటి ఒక జర్నలిస్ట్ అక్కడ ప్రజలు కర్రలు కటార్లు పట్టుకుని వెళ్తుంటే పోలీసులు అక్కడ నిమ్మక నీరెత్తి చూస్తున్నావు దగ్గర అతను క్లియర్గా చెప్పాడు ఎందుకు ఈ ప్రొవకేషన్, ఎందుకు ఇలా కొడుతున్నారు అన్నది. అక్కడ ఎందుకు ఆపలేదు? అవును, ఫెయిల్యూరే కదా. ఎక్స్ట్రా ఫోర్సెస్ ఎందుకు కాల్ చేయలేదు అతను అక్కడ? అవును. మూడోది, ఇక్కడ తిరుపతికి వచ్చారు కల్లా ఆయన పేరు ఏంటంటే పులివర్తి నాని గారు ఒక బండి కాలిపోయిందని చెప్పి ఇమీడియట్గా నేను బండి ఇచ్చాను, నీకు జమ్ముంటే ఇప్పుడు రా, నేను ఇక్కడ ఉన్నాను తేల్చుకుందాం, అది ఇది అని ప్రొవకేషన్. మళ్ళీ ఇదే వేమూరులో ఆయన ఎవరంటే వరికోట అశోక్ బాబు గారి ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల బండి కాల్చేస్తే అక్కడ బండి ఇచ్చి అశోక్ బాబు ఎందుకు అక్కడ ఓవర్ యాక్షన్ చేసే బండి ఎందుకు ఇవ్వాలి కదా, ఇచ్చి అక్కడ కూడా ఛాలెంజ్లు చేయాలి కదా, నేను వస్తాను పోటుగాడిని నేను చంపేస్తాను పొడి చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దే ఆర్ డిసైడెడ్ టు డూ సెన్సిటివిటీని పెంచాలి. ఈ సెన్సిటివ్ ఏరియాస్లోనే అల్లర్లు క్రియేట్ చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా విషవాయువుల ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 11 గంటలకు మన వాళ్ళందరూ గోపేటలో ఇంటికి వెళ్ళిపోతే ఈ అల్లర్ల కారణంగా రాష్ట్రంలో ఆడపిల్లలు ఎవరు ఓట్లు వేయడానికి బయటికి రావడానికి చేసిన ఒక కాన్స్పిరసీ. దీనికి ఎలక్షన్ కమిషన్ 100% సహకరిస్తుంది. ఎందుకంటే దేశంలో జరుగుతున్న దరిద్రం ఏదో అందరికీ తెలుసు. 200-210కి పరిమితం అవబోతున్నది బీజేపీ. సో దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి? వచ్చింది కోalition గవర్నమెంటే. ఏమనంటే రాహుల్ గాంధీయా, రాజీవ్ గాంధీయా, ఎవరు అలా పొల్ల గురించి మాట్లాడతారు. దేశంలో గుజరాల్ని, నిద్రపోయే దేవగౌడ్ని, చంద్రశేఖర్ని, విపి సింగ్ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తే మళ్ళీ మహానుభావుడు పివి నరసింహరావు గారు వచ్చి పరిరక్షించారు. ఇలాంటి వాళ్ళు భరించగలిగింది, వీళ్ళని భరించడం ఏముంది? ఎవడో కొత్త నాయకుడు వస్తాడు 150 లక్షల కోట్లు అప్పు చేసిన వాడైతే ఉండడు కదా. అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి, తెలుగుదేశం కూటమి గెలుస్తుందని ఓవర్ యాక్షన్ చేసి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ వస్తుందట, ఎన్డీఏ ఎన్డీఏ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఆల్రెడీ వాళ్ళ నీ పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ కోతాట ఆడుతుంటారు కదా బీజేపీతో. వాళ్ళ ధైర్యం ఏంటి? 25 ఎవరు గెలిచినా వాళ్ళ ఖాతాయే. ఈ భరోసాలో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలా లేడు సార్. ఇటుక పేర్చుకుంటూ రాజ్యసభలో 3rd ప్లేస్లో కాంకర్ చేసి 11 కాంకర్ చేసుకుని ఉన్నాడు. నెక్స్ట్ వచ్చింది కోalition గవర్నమెంట్. 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో 2.5 సంవత్సరాల బడ్జెట్ తీసి ప్రజలకు ఇలా ఇచ్చిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా 42 సంవత్సరాల లెగసీ ఉండే పార్టీ తెలుగుదేశం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్, 7 టర్ములకి ఎమ్మెల్యే గెలిచిన చంద్రబాబు నాయుడు వెనక్కి తిరిగి చూసుకుంటే హైదరాబాద్ కట్టిన పకోడీ కబుర్లు ఆంధ్రప్రదేశ్కి చెప్తే ఇక్కడ ఏం చేసినారు అబ్బాయి అంటే అబ్బా 10 ఏళ్ళ ప్రస్థానంలో 5 ఏళ్ళకి పొత్తుతో సాగి రాష్ట్రానికి అన్యాయం చేసిందని మొదట మాట్లాడిన వ్యక్తి వాడు చంద్రబాబు నాయుడు. వాజ్పేయి రెడ్డి నుంచి చెప్పినాడు పవన్ కళ్యాణ్. తర్వాత ఏమైనా ఎక్కడి నుంచి అయినా విశ్వామిత్ర సృష్టి లాగా ప్రతి సృష్టి ఏమైనా చేసి ఇచ్చారు వీళ్ళిద్దరికీ. వీళ్ళ కేసులు వీళ్ళ దరిద్రానికి అది బొత్తుకుపోయి అది చేసిన మోసాన్ని కప్పిపూస్తే మళ్ళీ మేమే వచ్చే అధికారంతో ఏముంది వ్యవస్థలతో మేనేజ్ చేసేవచ్చు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించుకుంటూ ప్రజల కోసం పరితపిస్తున్న ఒక జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల్లో నుంచి 2 సంవత్సరాల పాటు ప్రజల్ని కార్యకర్తలను గడప ప్రోగ్రాం ఇచ్చాడు. ఎమ్మెల్యే తిరుక్కుని ఇల్లు తిరిగినట్టు బొంగరాలు తిరిగినట్టు తిరిగారు. ప్రజలతో సత్సంబంధాలు ఉన్న ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినోడికి వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే ముసలోళ్ళు సీల్ కవర్ల ఆఫీసులతో కత్తిసాము కాంతారాలు చేయడం అలవాటైన చంద్రబాబు నాయుడికి ఒక ప్రాంత పరిరక్షణ కోసం వచ్చిన యోధుడు ఎలా ఉన్నాడు చూసావు కదా. నీ పార్టీలోంచి బయటకు వచ్చి 2 యోధులు, ఒకడు కేసీఆర్, ఒకడు రేవంత్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నారు. ఒకడేమో జాతీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చూపించాడు, ఒకడు పార్టీ పెట్టి 10 ఏళ్ళు శాసించి చూపించాడు. మన ఎడ్డితనం ఇంట్లోని కొడుకుని తీసుకొచ్చి గబగబ మినిస్టర్ చేసేయడం, గబగబ ఎమ్మెల్సీ ఇచ్చేయడం, మినిస్టర్ చేసేయడం అంతే. సో నీ ఎజెండా ఏంటి, వీళ్ళ ఎజెండా ఏంటి, ప్రజల కేసం ఎవరు ఏం చేస్తున్నారో కృష్ణ క్లియర్గా ఉంది. తదనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డిని తీసుకోండి, లేదా కేసీఆర్ తీసుకోండి, ప్రజా సంక్షేమం కోసం కదా ఆలోచించింది. రైతు బంధు పథకం మానసిక పత్రిక కేసీఆర్దే కదా. రేవంత్ రెడ్డి ఈ 6 బుల్లెట్ పాయింట్స్తో సంక్షేమం చేద్దామని అరువులు చేస్తున్నాడు కదా, కింద మీద పడుతున్నాడు కదా. మనోడిదేది కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్. సంచేత ఏంటంటే పిన్నిల్లి ఈ భోగనిశాలలోడు పారిపోయాడట. ఈ టాగుణితం కదా. ఎడ్డుమాలో కల్లరా పచ్చళ్ళు ఎట్టుకున్నాడు, కిరసనాలు అమ్ముకున్నాడు జర్నలిస్టులు అయితే ఇలాగే ఉంటారు. మీరు జర్నలిస్టులు కాదు, మీరు టపాచిపుత్రికలు. మీరు రాసి దిక్కుమాల వార్తలు ఓన్లీ ఆ పురంధేశ్వరం మాత్రమే చదవగలదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు అమ్మకి ఎక్కవు. ఈ పచ్చడోడు రాసిన కుల ప్రాతిపదిక మీద రాసిన మాటలే నిఘంటువుల్లో ఫాలో అవుతుంది ఆవిడ. 10 లక్షల కోట్ల అప్పులు అయిపోయాయిఠా ఇవన్నీ నచ్చుతాయి వాళ్ళకి. కానీ అక్కడ 4,47,447 కోట్లు మాత్రమే ఈయన అప్పు చేశాడని చెప్తే వాళ్ళకి శివులకి నచ్చదు. అర్థమైందా? సో అంచేది ఇలాంటి వాళ్ళని నమ్ముకొని వాళ్ళతోనే చేసే దిక్కుమాల రాజకీయానికి మనం నెక్స్ట్ డే అదే రోజు సాక్షిలో డిబేట్కి వచ్చిండు, టీవీ 9లో డిబేట్కి వచ్చిండు, చెప్పిండు. నిన్న అలా సంగారెడ్డిలోంచి పారిపోతున్నాడు. అట్టా ఏందిరా పారిపోయేది.
విదేశాలకు వెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారట. ఇంకా ఈ టాగుని తనకు అర్థం ఉండదు. ఎస్ సార్. తెలుగు భాషలో టాగునింతం తీసేస్తే ఫస్ట్ సగం దరిద్రం వెళ్తుంది. వైసీపీ నేతలు ఎలక్షన్ టైంలో కూడా చాలా మంది మేము ఎస్పీ కాల్ చేస్తున్నా లేదు, కలెక్టర్ కాల్ చేస్తున్నా లేదు, ఈసీ కాల్ చేస్తున్నా, ఎవరు స్పందించట్లేదు అని. ఈ ఊర దాకా అది మీ ఊర్లో అంబట్రాంబాబు అడే ప్రేమ దిగించుకున్న ఎస్ఐకో సీఏకో పోస్టింగ్ ఇస్తే ఫోన్ ఎత్తకుంటుండే. అవును. ఇక ఏబి వెంకటేశ్వరరావు డైరెక్షన్ అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చింది మన గవర్నమెంటే, లాస్ట్ 1 వీక్ అయినా నేను డీజీపీ అయిపోతాను, మీ అందరికీ ఏదో చేస్తానని 6 అనున్యులను 4 అప్లై చేసింది అక్కడ. వాళ్ళ ఓవరాక్షన్ అది. పర్యవసానాలు వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు వాళ్ళే. ఓట్లు లేని అమ్మాయి పవన్ కళ్యాణ్తో లోపలికి వెళ్ళి ఫోన్లు తీసుకెళ్ళకూడదు, మీలాంటి వాడు నాలంటోడు ఫోన్లు తీసుకెళ్ళి చేస్తున్న దగ్గర ఎవరిది బాధ్యత? ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్. ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఒక ప్రైమా ఫేజ్గా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్న దగ్గర పిన్నిల్లాటోడు లోపలికి వెళ్తే జరిగిన గొడవ, దానికి ఇన్స్టెంట్ రియాక్టివ్గా వెబ్ కాస్టింగ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ దాని మీద ఈ 16 ఈవీఎంలు ఎరగొట్టిన దీని మీద రీపోలింగ్ ఆలోచిస్తున్నాం అంటే డేటా రిస్టోర్ అయింది. తెలుగుదేశం నుంచి రెస్పెక్టేషన్ ఎందుకు? ప్రతిదానికి ఎగేసుకుని పోయే వరలరామయ్య, ఈ అశోక్ బాబు ఉంటారు కదా తెలుగుదేశం ఓన్ పక్కనే డీజీపీ ఆఫీస్ కాబట్టి ఏదో టపాస్ మంత్రుల్లో పరిగెడతారు ఓంట్ అంటే, అలాగే గవర్నర్ ఓంట్ అంటే కలిసేస్తారు కదా. ఈ విషయంలో ఎందుకు కలలే? అవును. అంటే వాళ్ళ ప్రకారం డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్రకారం రిగ్గింగ్ జరిగింది, మొదటి నిక్షేపంగానే ఉంది డేటా దగ్గర, రీపోలింగ్ ఆర్డర్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ రీపోలింగ్ ఆర్డర్ ఇచ్చిందో చెప్పు. లేదు సార్. ఏ చెదురుమోదురు ఘటనలా 48 గంటల తర్వాత పర్సంటేజ్ డిక్లేర్ చేస్తావా? సిట్ బృందం పర్యటించిన తర్వాత కూడా చెదురుమోదురు ఘటనల మీద నీ అథెంటికేషన్ లేదు. తెలుగుదేశం వాడు నిమ్మగడ్డాడు పట్టుకొచ్చి నీకు వీడియో ఇస్తే ఇది నీకు ప్రాతిపదిక. ఒకవేళ ఇస్తే ఈసీ ఇవ్వాలి కదా, వీళ్ళు ఎలా ఇస్తారు వీడియో? అసలు ఎవడ్రో మీరు? ఒకడైతే తీసేసింది తహసీల్దార్, పని అయిపోయిన తర్వాత నిమ్మగడ్డాడు, ఇంకోటి అబౌసోమం తెలియని బుడ్డ పిల్లడోడు లోకేష్, వీళ్ళ వీడియోలు రిలీజ్ చేసింది. ఎవరు మీరంతా? ఏ కెపాసిటీలు చేస్తున్నారు? అంటే వ్యవస్థతో మేనేజ్ చేయడం అలవాటు అయిపోయి కూటమి కట్టి వ్యవస్థను గేమ్ చేసే దగ్గర ప్రజాస్వామ్యంలో నేను ప్రజలు అనుకున్న ఒక ప్రభుత్వం మీకు అక్కర్లేదు. అందుకే చూడు, ఓ మేనిఫెస్టో ఇచ్చి జస్టిఫై చేయాలి. మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్కి ఇవ్వలే. మేనిఫెస్టో ఇది మాది, దీనికన్నా ఇది బాగుంది కాబట్టి మాకు ఓటు ఏంటి అని అడిగిన ఉదంతం లేదు. వీళ్ళ దరిద్రం అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. వీళ్ళు పెద్ద అశ్వమేధయాగం చేసి వీళ్ళు గుర్రాన్ని వదిలితేట జగన్మోహన్ రెడ్డి ఏదో అడ్డుకున్నట్టు, వాళ్ళ మీద ఏదో యుద్ధం చేసినట్టు. మీకు శాతకాంతానానికి ప్రజలు మీకు ఇంట్లో కూర్చుంటారు బాబు, మీకు రిటైర్ అయిపోయారని చెప్పి 23 ఇచ్చారు. ఏం చెప్పాలి దీనికి? కానీ 140, 150 సీట్లతో అధికారంలోకి వస్తున్నామని చెప్పి చాలా ప్రాపగండా అయితే ఒకటి క్రియేట్ చేస్తున్నారు కదా సార్. సార్ మీకు ఒక డేటా చెప్తా సార్ మీకు. సార్, డాక్టర్ మునిబాబు అని వాడు ఒక SC ST సామాజిక వర్గం దళితుల మీద అతను PhD చేసాడు, స్కాలర్. అతను ఎట్లాంటి డేటా ఇచ్చాడంటే ఈ సంక్షేమ ఫలాలు ఎవరికి అందేయం వాళ్ళని మాత్రమే స్పెసిఫిక్గా గ్రామాల వారీగా ఇంటర్వ్యూ చేసుకుని వచ్చాడు. దాంట్లో ఒక డేటాలో మీకు ఎట్లా అంటే, నేను చాలాసార్లు చెప్పా, సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు జిల్లాల వారీగా కుల ప్రాతిపదిక మీద, అంటే SC ST, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, కమ్మ, రెడ్డి, కాపు ఇట్లన్నీ తీసుకుని వచ్చి అన్ని జిల్లాల్లో ఎంతెంత ఉన్నారో రాసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ సంక్షేమం అందుకున్న వాళ్ళు మాత్రమే అతను చేశాడు. SC సామాజిక వర్గం 20% అనుకుంటే 80 లక్షలు, అందులో 60 లక్షలు వైఎస్ఆర్సీపీకి వేసాడు, 20 లక్షలు కూటమికి వేసాడు. ST 7% అంటే 28 లక్షలు, 25 లక్షలు వైఎస్ఆర్సీపీకి, 3 లక్షలు వాళ్ళకి వేసాడు. ముస్లిం మైనారిటీ 10%, 38 లక్షలు, 35 ల్యాక్స్ వైఎస్ఆర్సీపీకి వేసాడు, 3 లక్షలు. ఎందుకంటే ఈయన 4% దాన్ని ఏమంటారు మైనారిటీ రిజర్వేషన్స్, వీళ్ళు వ్యతిరేకం కదా కూటమి, వీళ్ళిద్దరికి ఇష్టమైనా సరే బీజేపీ వాడు ఒప్పుకోడు. అలా క్రిస్టియన్ మైనారిటీ 12 లక్షలు ఉన్నారు, 3% అంటే 11 లక్షలు వైఎస్ఆర్సీపీకి వేసి 1 లక్ష వాళ్ళకి వేసారు. ఆల్ బీసీస్ 34% అంటే 1,20 లక్షల మంది, అంటే 50 లక్షలే వైఎస్ఆర్సీపీకి వేసి 70 లక్షలు వాళ్ళకి వేసారు. రెడ్డి సామాజిక వర్గం 7% అంటే 20 ల్యాక్స్, 23 లక్షలు, 26 లక్షలు ఉంటే 23 లక్షలు వైఎస్ఆర్సీపీకి వేసి 3 లక్షలు తెలుగుదేశంకి వేశారు. కాపు 11% ఉంటే 44 లక్షలు, 14 లక్షలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వేసుకుని 30 లక్షలు వాళ్ళకి వేశారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ధర్మం అని. కమ్మ సామాజిక వర్గం 4% అంటే 16 లక్షలు, అందులో వైఎస్ఆర్సీపీకి 0, మొత్తం వాళ్ళకే వేశారు, టీడీపీ కూటమికే. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం 2% అంటే 8 లక్షలు, 3 లక్షలే వైఎస్ఆర్సీపీకి వేసి 5 లక్షలు వాళ్ళకి వేశారు, ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ బేపనాలను హిందువులు పరిరక్షించే రాళ్ళని బ్రహ్మలాలు ఉంటారు కాబట్టి 5 లక్షలు వాళ్ళకి వేశారు. అలాగే కోమటి వైశ్య సామాజిక వర్గం కూడా 2% అంటే 8 లక్షలు,
అందులో 3 లక్షలు వైఎస్ఆర్సీపీకి వేసి మళ్ళీ వాళ్ళని కూడా వీళ్ళు నరేంద్ర మోడీ హిందుత్వం అంటూ ఊగిపోతారు కాబట్టి వాళ్ళకి 5 వేశారు. ఓకే. క్షత్రియ సామాజిక వర్గం 1% అంటే 4 లక్షలు, 2 లక్షలు సమానంగా వేశారు. ఇది లబ్ధిదారులు. సో టోటల్ 4,15,00,000 మంది లబ్ధి అందుకుంటే అంటే సంక్షేమాలు నవరత్నాలు అనుకుంటే 2,26,00,000 మంది నెక్కచ్చిగా వైఎస్ఆర్సీపీ పక్కన ఉన్నారు. 1,58,00,000 వాళ్ళ పక్కన ఉన్నారు. అంటే 35%లో ఈ సంక్షేమం అందుకున్న వాళ్ళు మేమైతే ప్రాతిపదికన తీసుకోలేదు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఇయరని. అంత కన్సిడరేషన్ ఇచ్చిన దగ్గర కూడా ఎంత వాక్యం ఉంది దగ్గర 70-80 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉంది. సో ఆ ప్రాతిపదిక మేము 123 నుంచి 146 ఎమ్మెల్యేలు వేసుకున్నాం. 15 నుంచి 21 ఎంపీ స్థానాలు వస్తాయి. ఓటు పర్సంటేజ్ స్టేర్లో 54% వైఎస్ఆర్సీపీ, 43% టీడీపీ అండ్ 4% అదర్స్ వేసాం. ఓన్లీ సంక్షేమానికి మాత్రం సంక్షేమం ప్రకారం వేసుకుంటే. అలాగే నెక్స్ట్ వృత్తులు అన్నవి తీసుకుంటే భవన నిర్మాణ కార్మికులు 30 లక్షలు అనుకోండి సార్. వైఎస్ఆర్సీపీకి 50% వేసాం, వాళ్ళకి 50% వేసాం. మద్యం తాగేవాళ్ళు వీళ్ళు కొత్త మద్యం ఇస్తారు, మంచి మంది ఇస్తాం అని చెప్తారు కదా. 28 లక్షలు ఉంటే మేము ఓన్లీ 40% వేసుకున్నాం, వాళ్ళకి 60% వేసాం. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు అంటే 6 లక్షల మంది ఉంటే 60% వైఎస్ఆర్సీపీ, 40% వాళ్ళకి వేసాం. డ్వాక్రా మహిళలు 80 lakhs ఉంటే 60% వైఎస్ఆర్సీపీకి వేసాం, 40 వాళ్ళకి వేసాం. ఉద్యోగులు 8 లక్షలు ఉంటే ఓన్లీ 30% మేము వేసుకుని 70% వాళ్ళకి వేసాం. ఓకే. నిరుద్యోగులు 20 లక్షల మంది ఉంటే 35% మేము వేసుకుని, ఎందుకంటే బాబుతో జాబ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి 65% వేసాం. కొత్త ఓటర్లు 15 లక్షలు ఉంటే 45% మేము వేసుకుని 55% వాళ్ళకి వేసాం. పన్ను చెల్లింపుదారులు 18 లక్షల మంది ఉంటే 35% మేము వేసుకుని మిగిలిన 65% వాళ్ళకి వేసాం. వ్యాపారులు 12 లక్షల మంది ఉంటే 50-50 వేసాం. వివిధ వర్గాలు 30 లక్షల మంది ఉంటే 50-50 వేసాం. రైతు కూలీలు 60 లక్షల మంది ఉంటే 80 లక్షల మంది ఉన్నారు, 65% వైఎస్ఆర్సీపీకి వేసి 35% వాళ్ళకి వేసాం. ఎందుకంటే ఇది వ్యవసాయ ఉత్పత్తులు చాలా విశ్లేషణలు నేను చెప్పాను. 59,614 కోట్లు తెలుగుదేశం ఆయనలో ఉంటే ఇది 89,914 కోట్లు వైఎస్ఆర్సీపీలో ఉంది కాబట్టి వాళ్ళ మెరుగుదలకి పట్టం కడతారు అనుకుంటున్నాం. ప్రైవేట్ ఉద్యోగులు 30 లక్షల మంది అంటే మళ్ళీ 50-50% వేసాం. సో ఓవరాల్ ప్రాస్పెక్టివ్లో ఇప్పుడు కాపు కమ్మ సామాజిక వర్గాలు 17, 18 ప్లస్ 7% అనుకుంటే 25% పక్క తీసి 75%తో మేము గేమ్ చేసుకుంటే మా అనాలిసిస్ ఇది. ఓకే. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లా ఊరంతా ఒక దాటు, కాపులతో ఒక దాటు అంటారు కదా, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. సో ఓవరాల్గా వైసీపీలో మళ్ళీ అధికారం ఉంటుంది. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఇంకొక ఈక్వేషన్ చెప్తాను సార్. 151 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 50% లాస్ అయ్యాడు అనుకోండి, 75. 23 స్థానాల్లో గెలిచిన తెలుగుదేశం 88 స్థానాలు వస్తే గవర్నమెంట్ వస్తుంది అన్న దగ్గర ఎంతంత రేస్ ఉందో వాళ్ళకి చూసుకోమనండి. 88 నుంచి 23 తీస్తే అంటే 55 స్థానాలు వీళ్ళు గెలవాలి ఎక్స్ట్రా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. 50% లాస్ అయినా 75కి 88 అంటే వీళ్ళని గెలవాలి, 13 స్థానాలు వీళ్ళు గెలవాలి. ఈ మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవ్వడం వైఎస్ఆర్సీపీకి ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ ఏ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా ఇంక్లూడింగ్ సంక్షేమం లెక్క తీసుకున్నా సరే వేర్ దే ఆర్ 3 స్టామినాస్ ఉంటాయి నా దగ్గర. స్టామినా 1 మొదటి 2014 ఎలక్షన్లో 5 లక్షల ఓట్లతో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ. స్టామినా 2 19,50,000తో 2019లో గెలిచింది ఇది. సో ఈ సంక్షేమానికి పెద్దపేట వేసిన దగ్గర లబ్ధిదారులు తీసుకోండి 64 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు, 31,50,000 మంది సెంటున్నర భూమి తీసుకున్నారు, 17,50,000 ఎకరాలు రైతులకు అందించిన ఉదంతంలో. ఇవి ఏ ప్రాస్పెక్టివ్లో తీసుకున్నా సరే ద పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగిన దానికి రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో ప్రజలు ప్రతిస్పందించింది, అంతకని ఇంకేం లేదు. ఓకే సార్. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ అసలు వీళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. ఇంక లోకేష్ని పవన్ కళ్యాణ్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనేటువంటిది రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్నటువంటి చర్చ. కానీ పార్టీ నేతలు కూడా ఎవరు దానికి సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో లేదు, జరిగింది ఇది అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఏం జరుగుతుందంట అసలు? వాళ్ళు వెళ్ళిపోతే ఓ లబోదివ్వు అని గోలాటేసారు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళగానే రాడట. మరి చంద్రబాబు నాయుడు ఎగేసుకుని పోతే నాకు తెలిసి అడుగుతాను సార్. నాకంటే నేను కూడా లా చదివాను. ఆయనకి కండిషనల్ బెయిల్లో దేశాలు విదేశాలకు వెళ్ళడానికి ఏం రెస్ట్రిక్షన్ ఏం లేదు. కానీ ఒక కండిషన్ బెయిల్లో ఉన్నవాడికి ఇమిగ్రేషన్ అథారిటీస్ ఏం అడిగారు ఒకసారి నాకైతే క్వశ్చనబుల్గానే ఉంది. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితుల రీచ్లో ఆయనకు వచ్చిన బెయిల్లో అంబులెన్స్ వెనకాల తిరగాలన్నారు, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎండలనక వాళ్ళనక ఎలర్జీలు వచ్చేసేసి ఏసీ లేకపోతే తెరబడిపోతారు, ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు ఎక్కడా అవేవి పాటించలేదు నియమావళిని. కానీ అట్లీస్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అయినా సరే విదేశాలకు వెళ్ళడానికి పెర్మిషన్ ఉందా సంబంధిత న్యాయస్థానాల దగ్గర అని అడగాలి. ఇక్కడ మన ఎవరికీ లేనిది ఆయనకి అతీత శక్తుల్లో వాళ్ళ వ్యవస్థల త్రూగా మేనేజ్మెంట్ షో నడుస్తుంటే ఇది నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. పల్నాడులో జరిగిన ఒక దాడుల్లో ఒకటి గాయాలైతే
జూమ్లో పరామర్శించి ఆయింట్మెంట్ రాయి దెబ్బలకు కట్లు కట్టి అంటాడు. మరి ఇదే అనిల్ కుమార్ కూడా యాదవ్ 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మోహరించి రాళ్ళేసి కొట్టినా సరే ఆయన కార్యకర్త పరిరక్షణ కోసం ఎలా వెళ్ళాడు చూడండి. Yes, sir. బికాస్ వీళ్ళు ఒక కాన్స్పిరసీ థియరీ డిరైవ్ చేసిన తర్వాత ప్రతి దాంట్లోంచి మైలేజ్ తెచ్చుకుందాం అన్న దగ్గర ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ ఇది. అక్కడ వాళ్ళు అచేతన స్థితిలో ఉన్న వాళ్ళకి చేతన స్థితిలోకి తేడానికి చేసిన ఒక రాక్షస క్రీడకి బలైన వైఎస్ఆర్సీపీ. ఇది క్లియర్గా తెలుస్తుంది అక్కడే. ఇక్కడ పల్నాడులో పెన్నిల్ గారిని తీసుకున్నా, అనిల్ కుమార్ యాదవ్ని తీసుకున్నా, అక్కడ జరుగుతున్న దాష్టికాయలకి వీళ్ళని సెంట్రిక్గా టార్గెట్ చేసి కొడుతున్నారు. కానీ ప్రొయాక్టివ్నెస్ చూపిస్తుంది ఎవరు? తెలుగుదేశం. ఇప్పుడు నేను తాడిపత్రి పులివర్తి అనేది కూడా చెప్పింది ఏంటంటే బండి కొని ఇచ్చామని ప్రొవోకింగ్ యాటిట్యూడ్లో ఉన్నాడు. ఇదే వేమూరుకు వచ్చాక అది లేదు. సో ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు పరామర్శలు అంత ఒకటి, దేశాలు వదిలిసి పారిపోయిన దానికి వీళ్ళకైతే ఒక డిస్క్రిప్షన్ అంట. అదే వంశీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సరకాలంటే పారిపోయారట. ఏంది ఇది? ఇది ఎక్కడ విడ్డూరం? ఇది ఎలా ఉంటుందంటేనంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు చేసినవే రైట్. ఒకడు పచ్చలోడు, ఒక కృష్ణాలుడు, ఆ పౌడర్ డబ్బాడును, ఆ పెట్రోల్ బంక్ కూడా రాసి వార్తలు చెప్పే నిజాలు అవే నిజాల కింద భ్రమించే కార్యక్రమాలకు తెరలేపారు. సో వీటి నుంచి మనం ఎప్పుడైనా సరే మనం వాస్తవాలు మాట్లాడితే మన నచ్చరాలకి. కానీ ఈ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. చెప్పరాలు వాళ్ళు ఎప్పుడైనా ఎవరు ఏమి చెప్పరు. అసలు వాళ్ళ పొత్తులు దేనికి కట్టారు? వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తెలుగుదేశం వాడు నెక్కచ్చాను అడగండి, అది సమాధానం చెప్పడు. కానీ మా ఊరిలో అందరినీ మాత్రం తిడుతుంటాడు, నీకెందుకని. ఒరిజినల్ ఎబిలిటీస్ మీద పనిచేయండి రాట చేయరు. సో ఇవన్నీ గమనిస్తున్నారు సార్, ప్రజలు గమనించారు. చేత వీటిలన్నిటికీ శాశ్వత పరిష్కారం శాశ్వతంగానే ఇస్తారు. ఒక ఓటమితో మొదలైన ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారికి ఓటమితోనే ముగించిపోతుంది. అక్కడ కుప్పంలో కూడా కొంప ముంచుకున్నారు. 23,400 ఓట్లట క్రాస్ ఓటింగ్. ఎంపీకి వెలిసింది ఎమ్మెల్యేకి, ఎంఏకి వెలిసింది ఎంపీకి వేసారు. చాలు కదా, అంతే కదా. అంతే. కానీ ఇంత జరుగుతున్న ఎలక్షన్ అయిపోగానే విదేశాలకు వెళ్ళిపోవడం కావచ్చు, ఊరికే ఎగేసుకుని ప్రెస్ మీట్లు పెట్టేస్తారు కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు పెట్టలే ఇవ్వాలి? సార్ భయంతో కూడిన పెరిగితాను. ఎత్తిపోయిన వ్యాపారం అంతరాత్మ ఘోషిస్తుంటుంది ఎవరికైనా సరే. పైకి ఏదో నాటకాలు ఎన్డీఏ అని చెత్త బజార్ ఓపెన్ చేసినంత మాత్రం నిజాలు అబద్ధాలు అవ్వవు కదా, అబద్ధాలు నిజం కావు కదా. దే నో స్ప్రెట్ వెల్. కానీ ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినా, రీసెంట్గా వారణాసి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చూసాము బేగంపేట ఎయిర్పోర్ట్లో ఏదో ఓటింగ్లో అప్పుడే గెలిచి రిటర్న్ వచ్చినట్టుగా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వెళ్తుంటే మాత్రం అంత సీక్రెట్గా ఎవరికి తెలియకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది అవసరం వచ్చిందంట సార్. చెప్పే కదా, కేసు ఉంది కదా, ఇమిగ్రేషన్ అథారిటీస్ ఎవడో డ్యూటీలో ఉంటాడు, నువ్వు వెళ్ళిపోరు బాబు పర్లేదు అంటాడు. అలాగే ఉంటుంది. వాళ్ళైతే వస్తారు, వీళ్ళైతే రారట, వీళ్ళైతే వస్తారు, వాళ్ళైతే రారట. అలాగే వాళ్ళ ఇష్టం. ఈ టాగుని తనకు అర్థం పరదం ఉండదు కదా. ఆ తప్పిల్లగల నలుగురు కూర్చుని జగన్మోహన్ రెడ్డి చెప్పిన దుష్టచతుష్టం చేసిన దరిద్రమే ఇది, అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఎలక్షన్ తర్వాత జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి వీళ్ళు గాంభీర్యాలకు పోతూ కూడా ఇలా చెప్పా పెట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కావచ్చు. మరలా రేపొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అసలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? గుర్రం ఎగరవచ్చు. ఎవరు పడుతుందండి ఇవన్నీ, అవన్నీ వద్దున హడావిడే. నేను నా ఆటోవాడి ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను కదా. ఎస్ సార్. అలా అయితే కృష్ణానది ఒడ్డున మొత్తం సమాధిలో ఉంటుంది. తెలుగుదేశం గ్యాంటీగా మాట్లాడిన వాళ్ళు అందరూ అవి ఏమి జరగవు సార్. ఓకే, అవన్నీ చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి చాలా చూసాం రాజకీయాలు. మేకపోతు గాంభీర్యాలు బేగాలు పోయి ఊరికి అలవాటు చేస్తారు అంతే. అలవాడికి అవుట్కమ్ ఏమి ఉండదు. ఫైనల్గా చూసుకుంటే ఎలక్షన్లో కౌంటింగ్ లోపైన మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉందంటారా, లేదు ఏదో ఒకటి తెలిసిన తర్వాతే మళ్ళీ బ్యాక్ అంటారా? ఎట్లా చూడాలి? ఎందుకు సార్ వస్తారు, వచ్చి చూస్తారు ఇక్కడి నుంచి. నేను గతంలో 2019లో మర్చిపోయారు, 2014లో కూడా, 2019లో ఒకటి తర్వాత ఒకటి పెట్టలు జారినట్టు జారిపోయారు. అవును సార్. ఇంత మాడతాం తుమ్మల నాయకులు అయితే పక్కన కూర్చొని రిజల్ట్స్ అంతా చూసి ఇంటికి సభకు నమస్కారం. అవును, ఇవన్నీ మేము చూడలేదా, మాకు తెలీదా? మహామౌన్లు చూసాం సార్. 3.5 గంటలు మాట్లాడిన కడియం శ్రీహరి సార్ అటక్కన వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. అవును, ఎవరికి తెలియదు సార్ ఇవన్నీ. ఒక తెలియని ఒక క్లస్టర్స్లో చిక్కుంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఆ క్లస్టర్స్లో ది కెనాట్ సరెండరింగ్ తప్ప ఇంకొక మార్గం లేదు. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణలో తెలుగుదేశం కొన్నంత పట్టు ఇంకెక్కడ లేదు. ఆంధ్రలో అంతా ఈ బుడంకే బ్యాచే. నిజమైన నెక్కాసిన లీడర్లు తెలంగాణలో ఉన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని వదులుకున్నాడో అక్కడి నుంచే మొదలైంది. అహంకారంతో ఎప్పుడైనా కొన్ని పనులు చేస్తే ఎలక్షన్ గెలిచిన ఉత్సాహంలో ఎవరు వెనకాతల ఎవరు ముందు అన్నది ఎప్పుడైతే మర్చిపోతావో దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఓకే, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారంటారా? ఆబ్వియస్గా అనుభవిస్తారు. ఇప్పుడు మనకి రక్షించేవాడు ఎప్పుడైతే పక్కనే ఉండడో లేనప్పుడు జరిగేది. పార్టీని ఒంటి చేత్తో నడిపించేంత సామర్థ్యం కేసీఆర్ గారికి ఉండేది. ఎన్మోమ్ కమిటీలు కానీ, ఆయన చెప్పిన పొంకాల క్లాసులు కానీ, అలాంటివన్నీ తెలిసిన వాడు ఎవడైనా మాట్లాడతాడు. అలాంటి నాయకులు లేరు.
Yes, sir. ఇది తప్పు అని చెప్పిన లాల్జన్ పాషా గారు లాంటి వ్యక్తి లేడు వాళ్ళ పార్టీలో. Yes, sir. ఏదేవతో అని ఇది చేసింది తప్పు అని కూర్చున్నాడు పేక మీద. అలా చెప్పి నాదులు లేడు ఎవరు. అలాంటప్పుడు రీప్లేస్మెంట్స్ లేనప్పుడు ఏమవుతుంది? Yes, sir. తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్న వాళ్ళు పెట్టుకుని పార్టీ నడిపించేద్దాం, ముందుకు వెళ్ళిపోదాం అని ఏదో ఓవర్ యాక్షన్లు చేసేస్తాడు. ఇంకా మన వాడు సుపుత్ర అని చూసుకున్నప్పుడు సుపుత్ర కొంపపేకర్ అనే బ్యాచ్ వాడు వస్తే ఏమవుతుంది? Yes, sir. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఎప్పుడైనా సరే ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఎర్రనాయుడు గారు లాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఉత్తరాంధ్రలో ఇంకొక రీప్లేస్మెంట్ లేదు. అవును. అలా మీరు లాల్జన్ భాష గారు చూస్తే పల్నాడు రీప్లేస్మెంట్ లేదు. కోడెల గారు లాంటి వ్యక్తులను కోల్పోయిన తర్వాత రీప్లేస్మెంట్స్ ఏవండి? తిరుపతి ఇలాంటి వాళ్ళు అవకాశం వాళ్ళ ఇంట్లో వాళ్ళు సేమ్ ఫ్యాక్షన్ తగులు, పార్టీ వాళ్ళ మీద తగులు అడుగునే కాలక్షేపాలు చేసి మీ యోధులు మోదులు అంటే. Yes, sir. ముఖ్యంగా రాయలసీమ ఏది 30-35% ఓటు బ్యాంక్. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, దానికి ఎక్కువ చేసుకోవడానికి ఆల్టర్నేటివ్స్ ఏవి? అక్కడ సతీష్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కూడా కోల్పోయాడు. వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఎంత మనిషి అండి ఆయన? తండ్రి కొడుకులు ఇద్దరితో కూడా పోరాటం చేసిన వాడిని పరిరక్షించుకోలేకపోతే అంతే కదా. ఏం చేస్తున్నారు? అందుకే సామెత వచ్చండి, ముందు వచ్చిన తోక్కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. అదే జరుగుతుంది తెలుగుదేశంలో. నిజంగా నెక్కాచిగా పనిచేసిన ఎవరికి గుర్తింపులు ఉండవు. ఓకే. ఈ భోగోని గారికి 4 డబ్బులతో అడవాళ్ళు చేసి చెట్టు పేరు అమ్ముకుని కాయలు నమ్ముకుని వాళ్ళందరినీ నెత్తికేసుకుంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు చూడు సోమిరెడ్డి లెట్టుడు ఆ రక్షణ ఆయన చూసుకున్నాడు, హ్యాపీగా వాళ్ళ టికెట్ కూడా తెచ్చుకున్నాడు. అదే దేవినేడమ్మా. ఈయన వల్ల ఆయనకి సస్టైనిటీ తెలుసా మీకు? ఓడిపోయాడని చెప్పి కన్సిడరేషన్తో ఎమ్మెల్సీ ఇప్పించి మినిస్ట్రీ ఇప్పించింది అంతా దేవినేడమ్మ. ఇవాళ దేవినేడు ఉమాకే టికెట్ లేకపోతే మాట్లాడి ఓడేలేడు. ఎవరు మాడాలి? అరే నేను చెప్తే కుర్చేసి కూర్చున్నాడు ఆ పోలవరంలో నియోజకవర్గానికి వదిలి దోపిడీ అంత కృష్ణప్రసాద్ అటువంటి చేస్తే ఇవాళ ఆయనే తెచ్చి నెత్తికెత్తుకుని ఈ గాలికి వదిలేస్తే ఇవా డబుల్ స్టాండర్డ్స్. ఇవన్నీ పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.